మీ అబ్బాయి సినిమాకి అల్లుడు సినికి మీరు పెడుతున్న బడ్జెట్ గురించి ఇండస్ట్రీ మొత్తం రకరకాలుగా మాట్లాడారు. ఒక పాట తీస్తున్నారంట, అసలు ఏం సెటిల్ వేస్తున్నారు, ఏం బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. అవన్నీ మీరు నాతో కూడా అన్నారా? ఒక అతను వచ్చి సినిమా ఇలా తీయాలి, మనం 10 కోట్లు ఒక సినిమా, 10 కోట్లు ఒక సినిమా, 3 సినిమాలు ఏదో ఒకటి బ్లాక్ బస్టర్ అయితే 3 దొబ్బితే ఏంట్రా నాయన అన్న, 30 కోట్లు పోతాయి కదా, ఒక సినిమా గ్రాండ్గా తీస్తే అదే బ్లాక్ బస్టర్ అయింది అనుకో, స్టార్ హీరో వస్తుంది, స్టార్ ఇమేజ్ వస్తుంది, జనాల్లోకి వెళ్తాడు. నువ్వు 30 సినిమాలు తీసినా వెళ్ళవు. అవును, వెళ్ళకపోతే 30 సినిమాలు అలాగే ఉంటాయి. అవును, మనకు ఉపయోగం లేదు. అలా చాలా మంది అయ్యారు కూడా, మన కళ్ళ ముందు చూస్తున్నాం కూడా. 30 సినిమాలు చేసిన వాళ్ళు ఒకటే, ఒక సినిమా చేసిన వాళ్ళు ఒకటే. అవును, అందుకని నేను బాంబే పోయినా, చెన్నై పోయినా టాప్ ప్రొడ్యూసర్కి ఎందుకు చూస్తారు? ఆ అల్లుడు సీన్ అనేది ఓన్లీ 3 మెంబర్స్ చేశారండి. అలాగా ఫస్ట్ ధర్మేంద్ర గారు, బేతాబ్, అప్పట్లో మంచి హీరోయిన్, పెద్ద డైరెక్టరు, టాప్ డైరెక్టరు, టాప్ హీరోయిన్ తోటి ధర్మేంద్ర గారు తీశారు బేతాబ్. నెక్స్ట్ రాకేష్ రోషన్ గారు, కహోనా ప్యారే, ఆయన తీశాడు. నెక్స్ట్ మందే చెప్తున్నారు అల్లుడు సీన్. వాళ్ళు హాలీవుడ్, బాలీవుడ్ అయితే మన టాలీవుడ్లో మందే చెప్తున్నారు. సౌత్ మొత్తానికి మీరే నెంబర్ 1 అండి, మీరే అంత ఖర్చు పెట్టి చేశారు, కొత్త హీరో అని చూడకుండా. అది ఎప్పటికీ కలకాలం ఉంటుంది కదా. అవును, అవును, అది వాస్తవం. ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోదు కదా, ఎక్కడికి పోదు. మనకి పేరు వచ్చిందిగా, మనం సినిమా తీస్తున్న దానితో పాటు మనకి పేరు వచ్చింది. భయం తీస్తున్నారు, దాదాపు మంచి ఖర్చు పెట్టారు. ఇంట్లో పొజిషన్ ఏంటి సార్? మీకు సహకరించారా ఇంట్లో వాళ్ళు? ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు, మనోడైనా మాత్రం మన పరిస్థితి ఏంటి? అదొకటి, వెనకాయ ముందు చూసుకోవటాలు. అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్పినా నేను విన్ను, నేను అనుకున్నదే చేస్తాను, చేసేటప్పుడు చెప్పడం ఎందుకు అని చెప్పి పద్మగారి మాట మానేస్తారు. వినరా మీరు? పద్మగారి మాట వినరా? వింటాను. అంటే నాకు అక్కడ సినిమాకి వచ్చేసరికి నేను నేను ఏం చేద్దాం అనుకున్నా అదే చేద్దాం చెప్తారు. చెప్పినా మనం చెయ్యాలి ఓకే అని. ఎప్పుడు మా పద్మగారు కానీ నేను కానీ పిల్లల్ని ప్రేమించే వాళ్ళం కానీ దాచుకుందాము, లేకపోతే మనకి ఫ్యూచర్ ఏంటి, మనం ఎట్లా బతుకుదాం అని ఎప్పుడు మేము ఆలోచించలేం. పిల్లలు బాగుంటే మనం బాగుంటాం, ఆబ్వియస్లీ. అంతే. ఇంకా దానికి వేరే, ఇప్పుడు ఏ జాబ్ చేసే వాళ్ళని మనం చదివించాలి, చదివించి వాళ్ళు ప్రయోజకులు చేయాలి. సాఫ్ట్వేర్ ఇంజనీరా, డాక్టర్ అయితే హాస్పిటల్ కట్టాలి. ఇప్పుడు వాళ్ళు యాక్టర్లు అవుతాం అన్నారు, యాక్టర్లు అయ్యారు. సో ఇన్వెస్ట్ మనం చేయకపోతే బయట వాళ్ళు ఎవరు చేస్తారు? ఇప్పుడు బయట వాళ్ళు చేస్తున్నారని కారణం మనం ఇన్వెస్ట్ చేయబట్టే కదా. అవును, మనం ఇన్వెస్ట్ చేయకుండా 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు తీసామనుకో, అదే బడ్జెట్లో సినిమా తీసేవాళ్ళు. అంతే కదా. ఇప్పుడు 50 కోట్లు అయినా కూడా సినిమాలు బయట వాళ్ళు తీస్తున్నారనే కారణం మనం తీసి ప్రూవ్ చేసాం. ప్రూవ్ అయ్యాడు కాబట్టి వాళ్ళు కూడా ఇతను తోడు తీస్తే రిస్క్ కాదు. ఒకవేళ రిస్క్ ఉన్న సినిమా మార్కెట్ అయితే లేదా సూపర్ హిట్ అయితే మనకు రెవెన్యూ వస్తుంది. ఆడియన్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు అప్పుడే హీరో అండి ఎవరైనా. అవును, ఆడియన్ యాక్సెప్ట్ చేయకపోతే మనం 100 కోట్లు ఖర్చు పెట్టిన సినిమా హీరో అవ్వలేరు. ఆడియన్ యాక్సెప్ట్ చేశారా లేదా? టీవీలో యాక్సెప్ట్ చేశారు, థియేటర్లో యాక్సెప్ట్ చేశారు. ఫ్లాపులు హిట్ అంటారా? ఈ రోజున అందరికీ హిట్లు ఉంటాయి, ఫ్లాపులు ఉంటాయి, యావరేజ్లు ఉంటాయి, యావరేజ్లు ఉంటాయి. కంటిన్యూగా ఫ్లాపులు ఉన్నోళ్ళు ఉన్నారు, కంటిన్యూ హిట్లు ఉన్నోళ్ళు ఉన్నారు, అందరూ ఉంటారు ఇండస్ట్రీలో. ఈ ఇండస్ట్రీని నమ్ముకుంటే ఈ ఇండస్ట్రీలో చెడిపోయిన ఒక్కళ్ళు లేరు. అందరినీ కళాం తల్లి ఆ భగవంతుడు బ్రహ్మాండంగా చూస్తాడు. మనం వేరే వేరే రాంగ్ స్టెప్లు వేస్తే మనల్ని ఎవరు భగవంతుడు కూడా క్షమించడు. కానీ దీన్నే నమ్ముకొని కష్టపడితే గ్యారంటీగా ఫలితం. సూపర్. అందరికీ ప్యూర్లీ వాళ్ళ ఇంట్రెస్టేనా హీరోలు అవ్వాలనేది? 100%. ఓకే, 100% పెద్ద ఆయనే అవ్వాలని చిన్నప్పటి నుంచి 5th క్లాస్ నుంచి. యాక్చువల్గా ఆది సినిమాలో ఫస్ట్ మా ఊడినే వినాయక్ ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రైనింగ్ కూడా చేశాడు. తోడగొడతాం అవన్నీ తీసుకెళ్ళి షూటింగ్ దగ్గరికి లొకేషన్లో షూట్ చేశారు, ట్రయల్ షూట్ కూడా చేశారు. నేను ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ స్కూల్ని తీసుకెళ్ళిపోయి, నాకు చెప్పకుండా స్కూల్ని తీసుకెళ్ళిపోయి ట్రైనింగ్ చేస్తున్నారు. వద్దు వినయ్, నాకు వీళ్ళని బాగా చదివించాలి, ఇప్పుడే ఇక్కడ తీసుకొస్తే మళ్ళీ వీళ్ళు చదవరు, నాకు ఇబ్బంది అయితే తర్వాత, చదువు ముఖ్యం అని చెప్పి తీసుకొచ్చిన 5th క్లాస్లో మా వాడు వచ్చి పెద్ద అయినా, డాడీ నువ్వు ప్రొడ్యూసర్ కొడుకు కదా, హీరో అవుతావా అని అందరూ అంటున్నారు. డాడీ అవ్వచ్చా అన్నాడు. అవ్వటం అంటే మామూలు విషయం కదా నాన్న, చాలా కష్టపడాలి. మరి అది కష్టపడతావా అంటే ఏం చేయాలో చెప్పు అన్నాడు. నేను డ్యాన్స్, జిమ్నాస్టిక్స్, ఫైట్స్ ఇవన్నీ నేర్చుకుంటాను. అప్పుడు చంద్రబోస్ గారు మిసెస్ సుచిత్ర ఆవిడ దగ్గర తీసుకెళ్తేను ఇట్లా మా పిల్లలు చేయాలని ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉందంటే సరే అని చెప్పి ఆవిడ ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. డ్యాన్స్ ఫస్ట్ ఆవిడే. ఓకే, తర్వాత ఆవిడ వెళ్ళిపోతే కూడా వేరే వాళ్ళు పెట్టి బిజీ అయిపోయాను. మళ్ళీ
నేను చెప్పడం కష్టంగా ఉందని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళని పెట్టి ఆమెని ఓకే, ట్రైనింగ్ చేయించింది. సూపర్ కదా. సో అక్కడ నుంచి మనం వాళ్ళ కోసం ఒక షెడ్ వేసి వాళ్ళకి ట్రైనింగ్, జిమ్నాస్టిక్స్, డ్యాన్స్ ఇవన్నీ ఓకే, ట్రైనింగ్ లేకుండా ఏది అవ్వకూడదు. అవదు. అక్కడ నుంచి బాంబేలో ట్రైనింగ్, తర్వాత యుఎస్ నుంచి వచ్చినాక వియత్నాం ఫైట్స్కి సెంట్ మాస్టర్ శివ తీసుకెళ్ళి వియత్నాం తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి వచ్చాడు పెద్ద ఆయన్ని. అంటే మనం షూటింగ్ వచ్చినప్పుడు ఎవరు నవ్వకూడదు, అంతే కదా మరి. లైట్ మ్యాన్ దగ్గర నుంచి అందరూ క్లాప్స్ కొడితేనే ఇది వెళ్ళి బయట చెప్తారు, అబ్బాయి ఈజీ చేస్తున్నాడు అంటే ఆ మౌత్ పబ్లిసిటీ థియేటర్లో రిలీజ్ అయ్యేదానికంటే ముందు ఇండస్ట్రీలో రావాలి. అది వచ్చింది ఆ అప్లాజ్. మా చిన్న అబ్బాయి స్వాతిముత్యం చేసేటప్పుడు కానీ అది కానీ ఫోన్ చేసి అందరూ మీ ఓడికి వెల్ ట్రైన్ అని, బిహేవియర్ బాగుంది, మెయిన్ ఇంపార్టెంట్, టైంకి వస్తున్నారు, టైం షూటింగ్ చేసి వెళ్తున్నారు అని. స్వాతిముత్యం ఏం వేసారు కదా ప్రీమియర్, వచ్చారు చూసాను ఆ రోజు కూడా, మిడ్ నైట్. ఓకే, చిన్నబ్బాయిని ఎందుకు ఎక్కువ కాలం దాచిపెట్టారు? ఎందుకంటే పెద్ద అబ్బాయి ఎస్టాబ్లిష్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి. మీరు పెద్ద అబ్బాయిని చిన్నబ్బాయిని పెద్ద అబ్బాయి అనుకుంటున్నారు. పెద్ద అబ్బాయి సాయి శ్రీనివాస్, చిన్న అబ్బాయి గణేష్ బాబు. అవును, పెద్ద అబ్బాయిని దాచేసాం ట్రైన్ అయ్యే వరకు బయటకు రాకూడదని. చిన్న ఆయన మాత్రం బాగా ఎక్స్పోజ్. అనేది ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ఎక్కువ లేట్ చేశారు. ఎందుకని ఇప్పుడు సాయి శ్రీనివాస్ వచ్చిన 6-7 సంవత్సరాల తర్వాత గణేష్ని 1 by 1 చేద్దామని, 1 by 1 ఆయన ఎస్టాబ్లిష్ అయ్యి సెటిల్ అయినాక చిన్న తోటి చేద్దామని చెప్పేసి లేట్ అయింది. ఓకే, ముందు కథలు వినటం, సినిమా స్టార్ట్ ఆగిపోవడం అని గందరగోళం అయింది. తర్వాత స్వాతిముత్యం కథ కుదరటం, అవును, అది పట్టాలెక్కడం, తర్వాత ఇంకో సినిమా చేశాడు. అవును, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు రిలీజ్ తట్టుగా ప్లాన్ చేశారు. ఓకే, సూపర్ అండి. మార్కెట్ బేరేజ్, మార్కెట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ చెక్ చేసుకుంటా ఉన్నారా ఎప్పటికప్పుడు? యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఇప్పుడు నేను నా ఇన్వాల్వ్మెంట్ లేదు. బయట సినిమాలు 5 సినిమాలు 4 సినిమాలు షూటింగ్ ప్రొడక్షన్లో. కథలు కూడా వింటా మీరు? కథలు వింటారు కదా. కథ ఖచ్చితంగా వింటాను. ఎవరేమనుకున్నా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చాలామంది మీకు సంబంధం లేదు, మీరు ఎందుకు వింటారు, మీరు ఇన్వాల్వ్ కాకూడదు అంటారని ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వను. అంతే, కథల విషయంలో ఖచ్చితంగా వింటాను. నేను విన్నాకే నచ్చలేదని చెప్తాను. దానికి కూడా పిల్లలు ఏం కాదనరు. ఎందుకంటే 2 సినిమాలు రీసెంట్లీ మేము విన్నాయి, క్యూబ్ డబ్బులు కూడా రాలా. ఆ టైంలో మేము ఖాళీగా ఉన్నాం, 4 సినిమాలు మొదలవ్వాలా, చేయమన్నారు ఆ ప్రొడ్యూసర్లు, చేయలేదు. అది ప్లాఫ్ అయింది. ఏవైపు చెప్తే వినలేదు కదంటే మీరు చేస్తే ఇట్ అయ్యేది కదా అన్నారు, రివర్స్లో అన్నారు. అలా జరుగుతాయి, ఇలా జరుగుతాయి. సో అదేమి ఫీల్ అవ్వాల్సిన పని కాదు. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్, మనకు నచ్చలేదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశారు ప్రొడక్షన్లో, ఈ 9 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు. ఇంతకుముందు ఇచ్చిన అడ్వాన్సులు ఎవరి దగ్గర ఉన్నాయా, హీరోల దగ్గర? నాది బాలయ్య బాబు గారి దగ్గర అడ్వాన్స్ అలాగే ఉంది. నేను ఎప్పుడు అడ్వాన్స్లు ఇచ్చిన ఎప్పుడు ఎవరిని వెనక్కి అడగలేదు. నేను మళ్ళీ ఎప్పటికైనా చేద్దామనే కాన్ఫిడెంట్ ఉద్దేశం ఉంది. సో డెఫినెట్లీగా అవకాశం ఉందా? మళ్ళీ ఏమన్నా చర్చలు జరిగి సందర్భాలు వచ్చి కుదిరితే, ఇప్పుడు మెయిన్ స్క్రిప్టే కదా. అవును, ఈ రోజున ఆయన వెళ్తున్న ఫ్లో చూస్తే ఆయనకి తగ్గ స్క్రిప్ట్ దొరకాలంటే మామూలు విషయం కాదు. అప్పుడే మేము ఒకసారి అటెంప్ట్ చేసాం, బి గోపాల్ డైరెక్షన్ లో చేద్దాం అని చెప్పి పూజ కూడా చేసాం. ఒక కథ అనుకున్నాం, ఆ కథ మెటీరియల్ అవ్వలేదు. సో ఇంకెందుకు, కథ కుదరినప్పుడు చేయడం తప్పు. అవును, కథ కుదరాలి, కుదరకుండా మళ్ళీ ఫ్లాప్ తీయటం ఎందుకని ఆయన కూడా అన్నాడు. సాయి గణేష్ ప్రొడక్షన్ మనం 2 సినిమాలు చేసాం, 3వ సినిమా చేస్తే కూడా హ్యాట్రిక్ అవ్వాలి అని చాలాసార్లు చెప్పాడు. ఓకే, మేము కూడా దాని గురించి వెయిట్ చేస్తాం. ఓకే, కుదిరితే ఎప్పుడన్నా అవును ఎవరైనా అవును మంచి స్క్రిప్ట్ ఇస్తే